గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పునర్నిర్మాణానికి పునాది అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే 2,94,427 కోట్లతో రాష్ట్ర బడ్జెట్, ఆస్తుల సృష్టికి 32,712 కోట్లు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం, స్వయం ఉపాధికి ఊతం, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభావ కేటాయింపులు, రాజధానికి 3,445 కోట్లు, పోలవరానికి 5,445 కోట్లు, అభివృద్ధి సంక్షేమాల కలబోతగా బడ్జెట్ రూపకల్పన, శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచిది. చంద్రబాబు గారు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే బెటర్. ఆయన ఎందుకు అంటే ఈ విధంగా కనీసం రాష్ట్రానికి సంబంధించి పాజిటివ్ వార్తలు వస్తాయి. జగన్ ఉన్నంత వరకు విద్వేషపూరిత వార్తలే వచ్చినాయి. ఇప్పుడు ఎవరైనా సరే బడ్జెట్ అంటే అట్లాగే ఒక అమౌంట్ ఉంటుంది. అట్లాగే ఆస్తుల సృష్టికి 32,712 కోట్లు, జగన్ హయాంలో కూడా 31,000 కోట్లు ఏమో పెట్టినట్టున్నారు. 2,94,427 కోట్ల రూపాయల్లో 32,712 కోట్ల ఆస్తుల సృష్టి అని రాశారా? లేదు, అంతే ఉంటుంది ఎప్పుడైనా సరే. నేను ఇంతకుముందు అప్పుడు కూడా అదే మాట్లాడి, నా మాటలో అయితే ఎక్కడా తేడా లేదు, వార్తల్లోనే తేడా వచ్చింది. ఆ రోజుల్లో కూడా రెవెన్యూ వ్యయం అనేటటువంటి దాంట్లో ఇదే ప్లాన్ చేస్తారు. ఎప్పుడైనా సరే అప్పులు మీద ఫస్ట్ జీతాలు చెల్లించాలా, అట్లాగే అప్పుల మీద వడ్డీలు కట్టాలా, అప్పులకి సంబంధించిన అసలు కట్టాలా, ఇది నిరంతర ప్రక్రియ. అవన్నీ పోను మిగిలిన దాంట్లోనే ఇది జరిగేటటువంటిది. దీంట్లో ఎవరొచ్చినా 30-40 వేల కోట్లకు మించి పర్మనెంట్ స్ట్రక్చర్కి పెట్టరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పర్మనెంట్ అంటే ఆ పోర్టులు, మెడికల్ కాలేజీలు అవి కంటిన్యూ అయిపోతే ప్రభుత్వానికి అది ఒక ఆదాయ వనరుగా మారుతాయి. ఏది ఫిషరింగ్ హార్బర్లు ఇట్లాంటి. అలాగా అతను ఒక ప్లాన్ చేసుకున్నాడు. రేపు చంద్రబాబు గారు వస్తే ఇంకో ప్లాన్ చేసుకుంటారు. ఇదివరకు ఆయన హైదరాబాద్ ప్లాన్ చేశారు, హైటెక్ సిటీ. అట్లాగే ఇప్పుడు అమరావతి ప్లాన్ చేసుకుంటారు. ఎవరు వచ్చినా సరే ఆదాయానికి సంబంధించి ప్లాన్ లేకుండా పిచ్చిగా చేయరు. అలాగనే ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం అదనంగా ఎవరు పెడతారన్నది మాత్రమే చర్చ ఉంటుంది అన్నది నేను అనేక సార్లు ప్రస్తావించాను. బట్ వన్ సైడెడ్గానే వార్తలు రాయడాన్నే నమ్ముతారు ప్రజలు. వన్ సైడెడ్ ఇష్యూని మాత్రమే హైలైట్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ అద్భుతంగా ఉంది. కనీసం ఈ విధంగానన్నా అంటే ఆంధ్ర బాగుపడాలి అంటే ఆంధ్ర గురించి పాజిటివ్ ప్రొజెక్షన్ ఉండాలి. 24 గంటల ఆంధ్ర గురించి వ్యతిరేకంగానే ప్రచారం చేసుకుంటూ ఉంటే కష్టం. అది ఎన్నాళ్ళు జరిగింది. ఇప్పుడన్నా ఈ విధంగానన్నా కాస్త మంచి జరుగుతుందని ఆశిద్దాం. అయితే అన్నదాత అభ్యున్నతే లక్ష్యం, రైతులకి రాయితీలపై యంత్ర పరికరాలు, డ్రోన్లు, స్వర్ణాంధ్ర 2047లో ఉద్యానవన సాగుకు ప్రోత్సాహం, త్వరలో సాగుదారుల హక్కు చట్టం, 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీజీఐగా తొలి రోజే 45 కేసుల విచారణ, 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము, భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణం చేయించారు. ఆంగ్లంలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీజీఐగా పదవి విరమణ చేసిన జస్టిస్ జీవై చంద్రచూడ్, పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, విశ్రాంత సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ హాజరయ్యారు. జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. 2025 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజీఐగా కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన సీజీఐని ప్రధాని మోడీ సహా పలువురు అభినందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే టాటా గ్రూప్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 20 హోటళ్లు, ముఖ్యమంత్రితో భేటీ అయిన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, టీసీఎస్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చ, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో మరో 20 హోటళ్లు, తాజ్ వివాంతా, గేట్వే, సెలెక్టియన్స్, జింజర్ హోటల్స్ని ఏర్పాటు చేయాలని టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ భావిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక రంగాలపై టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్తో సోమవారం చర్చించినట్టు పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి అంశం. రాష్ట్రానికి ఒక 20 హోటళ్ళు, ఏది విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, అమరావతి, తిరుపతి ఇట్లాంటి ప్రాంతాలు. అయితే వాళ్ళకి పర్మిషనా లేకపోతే భూములు ఇస్తుందా ప్రభుత్వం? భూములు ఇవ్వడం అయితే ఎవరికి ఇచ్చినా తప్పే నా దృష్టిలో. హోటల్ పెట్టుకునే వాళ్ళకి భూములు ఇవ్వడం అంటే అది మామూలుగా మన దగ్గర ఉన్నటువంటి ఏ బోడెమ్మ హోటళ్ళు లేకపోతే ఇట్లాంటి హోటళ్ళకి ఇస్తామా? ఇవ్వం కదా. అంటే ధనవంతులకే భూములు ఇచ్చినట్టు అవుతుంది. హోటళ్ళు రావాలి, రాష్ట్రానికి మంచి జరగాలి, పర్మిషన్స్ ఇవ్వండి. అదే సందర్భంలో రాష్ట్రపు సొమ్ము కాకుండా వాళ్ళ సొమ్ము మనకు వచ్చేటటువంటి విధంగా చేయగలిగితే బాగుంటుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నమే జరుగుతుందని ఆశిద్దాం. లేకపోతే ఏపీని నాలెడ్జ్ హబ్, ఎకానమీ హబ్గా మారుద్దాం.
ఉపాధ్యాయుల సహకారంతో ఇది సాకారం అవుతుంది. గత ప్రభుత్వం గురువులను అవమానించడం చూసి ఎంతో బాధపడ్డా. జాతీయ విద్యా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని వచ్చే 5 ఏళ్లలో నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేయాలి. ఉపాధ్యాయుల సహకారంతో ఇది సాధ్యమవుతుంది. అన్ని దేశాలకు నైపుణ్యం గల మానవ వనరులు అందించే స్థాయికి మనం ఎదగాలి. వినూత్న ఆలోచనలు చేసే వారే పురోగతి సాధిస్తారు. మీ బోధనా పద్ధతులు ఎందుకు ప్రేరణగా నిలవాలి. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే అసభ్య పోస్టుల వెనక ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర. ఆయన ప్రమేయంతోనే విజయమ్మ, షర్మిల, సునీతపై పోస్టులు. పోలీసుల విచారణలో సోషల్ సైకో వర్రా రవీంద్రారెడ్డి వెల్లడి. వర్రాతో పాటు మరో ఇద్దరిని మార్కాపురంలో పట్టుకున్న పోలీసులు. కడపలో వివరాలు వెల్లడించిన డీఐజీ కోయ ప్రవీణ్. సామాజిక మాధ్యమాల అసభ్యకర పోస్టుల వెనక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్టు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. ఎంపీ ఏపీఏ బండి రాఘవరెడ్డి ద్వారా సమాచారం అందుకుని తాను ఆ పోస్టులు పెట్టాను వైకాపా సామాజిక మాధ్యమం కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలంలో చెప్పారని వివరించారు. రాజకీయ ప్రత్యర్థుల మీద పోస్టులు పెట్టడంపై అవినాష్ రెడ్డి చెప్తే రాఘవరెడ్డి డైరీలో రాసుకోవడం స్వయంగా చూశానని చెప్పినట్టు వివరించారు. ఎంపీ ఇచ్చే కంటెంట్ రాఘవరెడ్డి తనకు సూచించగా ఆ మేరకు తాను జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత అసభ్యకర పోస్టులు పెట్టినట్టు తెలిపారన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రవీంద్రరెడ్డితో పాటు అతను పారిపోవడానికి సహకరించి సుబ్బారెడ్డి, ఉదయన్ పోలీసులు సోమవారం కడపలో మీడియా ఎదురు ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ ప్రకాష్ బాబుతో కలిసి డీఐజీ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వండి. హైకోర్టులో సజ్జల భార్గవరెడ్డి వ్యాజ్యం. గుడివాడ 2వ పట్టణ ఠాణాలు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైకాపా సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి సోమవారం హైకోర్టులో వ్యాజ్యం వేశారు. మంగళవారం వ్యాజ్యం విచారణకు రానుంది. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమంలో గుడివాడ ముబారక్ సెంటర్కి చెందిన వైకాపా కార్యకర్త మహమ్మద్ ఖాజాబాబా అభ్యంతరకర పోస్టులు పెట్టాను. గుడివాడ బాపూజీ నగర్ 13వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏ శ్రీరామ్ కనకాంబరం పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఖాజాబాబాను అరెస్ట్ చేశారు. సజ్జల భార్గవరెడ్డి ఆదేశాలతో ఆ పోస్టులు పెట్టాను ఖాజాబాబా వెల్లడించారు. ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో సైతం పోలీసులు పేర్కొని భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వినోద్ తదితరులు ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏడాది జూలై 1కి ముందు ఖాజాబాబా పెట్టిన పోస్టుల విషయంలో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో బీఎన్ఎస్ కింద నమోదు చెల్లదన్నారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు ఎందుకు చేశారు? మాజీ మంత్రి కాకాణిని 2.5 గంటల పాటు విచారించిన పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదుపై విచారణకు వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సోమవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సీఎంపై ఆరోపణలు ఎందుకు చేశారు, వాటికి ఆధారాలు ఉన్నాయి, ఆ విషయాలపై మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారని విచారణాధికారి సీఏ సుబ్బారావు కాకాజీని ప్రశ్నించారు. తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, తాను దురుద్దేశంతో మాట్లాడేదని, మీడియాలో వచ్చిన అంశాలు ప్రజలు చర్చించుకున్న విషయాన్ని చెప్పానని ఆయన సమాధానం చెప్పినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ అనుకుంటా, ప్రెస్ మీట్లో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు విమర్శిస్తే నువ్వెట్టా విమర్శిస్తావు అని ప్రశ్నించడం అన్నట్టు. మరి ఇంతకు ముందైతే అట్లా చేయలేదు. అలా చేసుంటే ఖచ్చితంగా అది అరాచకం అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఇది అరాచకం అవుతుందా లేకపోతే ప్రజాస్వామ్యం అవుతుందా అనేటటువంటి కొత్త చర్చ జరగాల్సినటువంటి అంశం. అయితే రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు. సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వైకాపా హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన అనుకూలంగా వ్యవహరించి పలు సినిమాలు రూపొందించారు. గత ఎన్నికలకు ముందు వ్యూహం అనే సినిమాని చిత్రీకరించి విడుదల చేశారు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్లో పోస్టులు పెట్టారు. వీటిపై మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎం రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. అట్లా గుంటూరు జిల్లాలోని రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలు రామ్ గోపాల్ వర్మ గతంలో మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాలు అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోసానిపై చర్యలు తీసుకోవాలి. ఎస్పీకి జనసేన నాయకులు ఫిర్యాదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబీకులతో పాటు మరికొందరు జన సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసాని కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి రాజమహేంద్రవరం జనసేన నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీని కలిసి వివరాలు అందజేశారు. వైకాపా హయాంలో పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలపై సామాజిక మాధ్యమాల అసభ్య పదజాలంతో పోసాని పలుమార్లు దూషించారు. దీనిపై అప్పట్లో రాజమహేంద్రవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడంతో కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2022లో కేసు నమోదు చేసినా నేటికి ఎటువంటి చర్యలు లేవన్నారు. పోసానిపై చర్యలు తీసుకుని ఆయన అరెస్ట్ చేయాలని జనసేన పార్టీ నగరాధ్యక్షుడు వై శ్రీనివాస్, లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఏబిఎన్ఎస్ రామచంద్ర తదితరులు కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కుటుంబ సభ్యుల్ని కలవనివ్వకుండా నన్ను 32 రోజులు నిర్బంధించారు. ఎక్కడో ఉన్న ఆదోని సబ్ జైల్లోంచి కక్ష సాధించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్న జగన్ రెడ్డికి గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా
ప్రతిపక్ష నాయకులు కుటుంబ సభ్యులపై ఆయన పార్టీ వాళ్ళు పెట్టిన అసభ్యకర పోస్టులు కనిపించడం లేదని రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ తప్పు చేయని నాపైన వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది, 32 రోజులు జైల్లో ఉంచింది. కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వలేదు. స్థానికంగా ఉన్న ఆళ్లగడ్డ సబ్ జైలు కాకుండా ఎక్కడో ఉన్న ఆదోని జైలు నుంచి కక్ష సాధించారు. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఏ ఒక్కరిని వదలం. 2014-19 మధ్య రహదారుల నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 14,312 కోట్లు కేటాయించి 11,468 కోట్లు ఖర్చు చేసింది. అప్పట్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి అధికారులు వచ్చి మన రహదారులు, భవనాల శాఖ పనితీరుని అధ్యయనం చేశారు. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో 16,852 కోట్లు కేటాయించగా 7,394 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పైగా 2,300 కోట్లు బకాయి పెట్టింది అన్నటువంటిది వివరించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి హామీలు సూపర్ 6 అమలులో క్లీన్ బౌల్డ్. సూపర్ 6 హామీలకు బడ్జెట్లో మొండి చేయి. మహిళలకు ఉచిత బస్సు, ఆడబిడ్డనిది ప్రస్తావనే లేదు. రైతు భరోసాకు 10,000 కోట్లు కావాలంటే కేవలం 1,000 కోట్లే విధించిన వైను. తల్లికి వందనానికి పంగనామాలు, ఉచిత బస్సుకి ఇంకా స్టార్టింగ్ ట్రబులే. 1 కోటి మందికి నిరుద్యోగ భృతి ఎగనామం. గ్యాస్ కోసం 4,000 కోట్లకు గాను 895 కోట్లే. అభివృద్ధి సంక్షేమానికి తిలోదకాలు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. స్వయం ఉపాధిపై స్పష్టత లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే. ఆశాభంగం. పేదల గృహ నిర్మాణం. మోత మోగించేల విద్యుత్ ఛార్జీలు మాత్రం డబుల్. అదే సందర్భంలో సూపర్ 6 హామీలకు చిల్లంటూ 1 కోటి కుటుంబాలకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వగలం. రాష్ట్రంలోని కుటుంబాలు 1.6 కోట్ల. ఆ కుటుంబాలు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు 1 కోటి మంది. వాళ్ళకి నెలకు 3,000 చొప్పున ఏడాదికి 36,000 కోట్లు కావాలి. కానీ కేటాయించింది 0. ఉద్యోగాల కల్పన ఊసేలేదు. ఇప్పుడు అస్సలు ఏ ఉద్యోగం చెయ్యనోడిని నిరుద్యోగి అంటారు. అంటే ప్రైవేట్ ఉద్యోగం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఉపాధి అవకాశం కానీ ఏం చేయనోడిని. అలా కాకుండా పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 18 ఏళ్ళు దాటగానే వాళ్ళందరూ నిరుద్యోగులు అయిపోతారా? అట్లా ఇస్తారా డబ్బులు ఎవడన్నా? కొంచెం మామూలుగా కామన్గా ఆలోచిస్తే వీళ్ళు అలాంటి విచిత్రమైనటువంటి వార్త రాసుకొచ్చారు. 1 కోటి మంది నిరుద్యోగులు అంటే మరి ఇప్పుడు వాళ్ళందరూ జగన్ టైంలో చదువుకుని పూర్తయిన వాళ్ళు అయి ఉంటారు కదా. అంటే 1 కోటి మంది నిరుద్యోగులుగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. వార్త రాసేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి కదా. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 తల్లికి వందనం. టీడీపీ ప్రకటించిన తల్లికి వందనం కింద 84 లక్షల మంది విద్యార్థులకు 12,600 కోట్లు కావాలి. కానీ 5,387 కోట్లే కేటాయించారు. మేబీ ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వాళ్లకు లేదా ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకే ఇస్తారేమో. ఇదివరకు తల్లికి వందనం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి అందరికీ ఇచ్చారు. ఇప్పుడు ఈ లెక్క చూస్తుంటే వీళ్ళు చెప్పింది ఇదైతే కొంచెం చర్చనీయాంశమే. 12,600 కోట్లు కావాల్సి ఉంటే 5,387 కోట్లు ఇస్తున్నారు అంటే జగన్ టైంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల అందరికీ ఇచ్చారు. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వాళ్ళకైతే కనుక 5,387 కోట్లు సరిపోతుందని ఆ లెక్కనే ఉన్న వేసారేమో. ఇది తేలాలి. లేకపోతే ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం. రాష్ట్రంలోని 53.58 లక్షల మంది రైతులకి 10,716 కోట్లు కావాలి. కానీ 1,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. దీని మీద ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది. రేపు పొద్దున బడ్జెట్ చర్చలో ఏమైనా స్పష్టత వస్తుందని చూద్దాం. లేకపోతే ప్రతి మహిళకు ఏటా 18,000 ఆడబిడ్డనిది. సుమారు 1.8 కోట్ల మంది మహిళలకు ఏటా 18,000 చొప్పున ఇవ్వాలంటే 32,400 కోట్లు అవసరం. కేటాయించింది 0. ఈ పథకం అయితే ఏడాది అమలు చేస్తున్నట్లేదు. అయితే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్. 1.54 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి ఏటా 4,000 కోట్లు కావాలి. కానీ 895 కోట్లు కేటాయించారు. ఇందులో కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించారు ఈ వార్తలో. ఎందుకంటే ఈ ఏడాది వరకే కదా ఈ బడ్జెట్, ఈ 5 నెలలకే కదా. ఈ 5 నెలలకి 895 కోట్లు సరిపోతుంది. వచ్చే ఏడాదికి అప్పుడు వీళ్ళు చెప్పినట్టు 4,000 కోట్లు కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ని కౌంట్ చేయాలి. ఇక్కడ ఈ ఏడాది బడ్జెట్లోనే 4,000 కోట్లు రాలేదు అని రాయడం అన్నటువంటిది వీళ్ళు చేస్తున్న తప్పు. లేకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాన్ని అమలు చేయడానికి నెలకు 350 కోట్లు అవసరం. ఈ ఏడాదిలో మిగిలిన 5 నెలలకు 1,750 కోట్లు కావాలి. కేటాయించాల్సి ఉన్న ఈ పథకం ఇప్పుడే అమల్లోకి తెచ్చేటటువంటి ఆలోచన ఉన్నట్లేదు. లేకపోతే జగన్ ఉంటే నేరుగా లబ్ధిదారులకి ఇవి అందేవి. వసతి దీవెన ఏప్రిల్లో 11 లక్షల మందికి 1,100 కోట్లు. మత్స్యకార భరోసా మే నెలలో 1.23 లక్షల మందికి 123 కోట్లు. అమ్మఒడి జూన్లో 42.6 లక్షల మందికి 6,392 కోట్లు. పంటల బీమా జూలైలో 10.2 లక్షల మందికి 1,117 కోట్లు. నేతన్న నేస్తం జూలైలో 0.83 లక్షల మందికి 198 కోట్లు. 0 వడ్డీ డ్వాక్రా సంఘాలకు ఆగస్టులో 1.05 కోట్ల మందికి 1,353 కోట్లు. 0 వడ్డీ రాయితీ అక్టోబర్లో 6.31 లక్షల మందికి 131 కోట్లు. విద్యా దీవెన 3 త్రైమాసికాల్లో 12 లక్షల మందికి 2,100 కోట్లు. రైతు భరోసా 2 విడతల్లో 53.58 లక్షల మందికి 6,147 కోట్లు. ఇదైతే ఖాయం. ఇవాళ బటన్ నొక్కితే 15 రోజుల, 20 రోజుల, నెల రోజుల, 2 నెలల్లోనైతే డబ్బులు అయితే వేస్తూ వచ్చాడు. తొలి ఏడాదే మొత్తం పథకాలన్నీ కూడా నవరత్నాలు అమల్లోకి తీసుకొచ్చాడు. ఈ విషయం చెప్పడంలో తప్పేం లేదు. ఈ వార్త రాయడంలో తప్పేం లేదు. ఇకపోతే మొత్తం బడ్జెట్ 2.94 లక్షల కోట్లు.
రెవెన్యూ వ్యయం 2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం 32,712 కోట్లు, అప్పుల చెల్లింపులకి 24,498 కోట్లు, రుణాలు అడ్వాన్సులు 1,298 కోట్లు, రెవెన్యూ లోటు 34,743 కోట్లు, ద్రవ్య లోటు 68,742 కోట్లు. ఈ మూలధన వ్యయమే ఇందాక ఈనాడు రాసింది ఏదైతే 32,712 కోట్లు అన్నట్టుంది. ఇందాక రెవెన్యూ ఏమన్నాం గబక్కన అది పొరపాటు. మూలధన వ్యయం 32,712 కోట్లు, అదే సంపద సృష్టికి మూలం అన్నటువంటిది హైలైట్ చేసింది. లేకపోతే వైఫల్యాలు మోసాలపై నిలదీస్తామని పాలకపక్షానికి భయం, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీలో వైఎస్ జగన్ధ్వజం. అందుకే 40% ఓట్లు సాధించిన వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు మోసాలు శాసనసభ ఎలుపుల సాక్ష్యాధారాలతో నిలదీస్తాం. మండలంలో ఎమ్మెల్సీలు ప్రజాగాళాన్ని గట్టిగా వినిపించాలి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం, కేసులకు ఎవరు భయపడద్దు, నేను అండగా ఉంటానంటూ భరోసా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే సత్తా లేదా, మీ వైఫల్యాలు దుర్మార్గాలను నిలదీస్తామన్న భయం, ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపాటు. సభలో ఉన్నవి 2 పక్షాలు, అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరు ఇవ్వకూడదన్న నిబంధన ఏదైనా ఉంటే చూపించండి. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాట్లాడే అవకాశం ఉండదు. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ ముక్క జగన్నే అడగాలి, ఎందుకంటే సాక్ష్యం వేరేదేం అక్కర్లేదు. జగనే ఆ రోజున చంద్రబాబు గురించి ఏమన్నారు, నేను 4 కనుక తీసుకుంటే నీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు. అంటే ప్రతిపక్ష హోదాకి 10% కావాలన్నటువంటిది అధికారిక లెక్కన జగనే చెప్పాడు కదా, ఇంక అంతకుమించి సాక్ష్యం ఏం కావాలి, జగనే సాక్ష్యం అవుతారు ఇక్కడ. లేకపోతే సీజీఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతల స్వీకరణ, అట్లాగే హైకోర్టు జోక్యంతో దిగొచ్చిన పోలీసులు అంటూ అక్రమ నిర్బంధంలో ఉన్న వారిని అరెస్ట్ చూపించిన పోలీస్ శాఖ, సంబంధిత మ్యాజిస్ట్రేట్ల ముందు హాజరు వివరాలను హైకోర్టుకు నివేదించిన పోలీసులు, సీసీ ఫుటేజీలు మ్యాజిస్ట్రేట్లకు ఇవ్వాలని పోలీసులకు స్పష్టీకరణ, పలువురు ఎస్హెచ్ఓలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చిన హైకోర్టు, రమణం తమ ముందు హాజరుపరచాలని దర్శి పోలీసులకు ఆదేశం అంటూ సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో పలువురు సామాన్యులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్రమంగా నిర్బంధించిన పోలీసులు హైకోర్టు జోక్యంతో దిగొచ్చారు. హైకోర్టు హెచ్చరికతో అక్రమ నిర్బంధంలోకి తీసుకున్న సామాన్య పౌరులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను సంబంధిత కోర్టులోని మ్యాజిస్ట్రేట్ల ముందు హాజరుపరిచారు. వాళ్ళకి మ్యాజిస్ట్రేట్లు జ్యుడిషియల్ కస్టడీ విధించినట్టు పోలీసులు సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఈ అక్రమ నిర్బంధాలపై కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అలాగే ఆయా పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలను సీల్ కవర్లోంచి సంబంధిత మ్యాజిస్ట్రేట్లకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు, లోపాలను ఎత్తి చూపినందుకు, హామీలను గుర్తు చేసినందుకు పోలీసులు అక్రమంగా నిర్బంధంలో ఉంచుకున్న తమ వాళ్ళని కోర్టులో హాజరుపరచాలని దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సోమవారం వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. పోలీసుల తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ల సంబంధికులు ఎవరు తమ నిర్బంధంలో లేరని, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ కోర్టుల ముందు హాజరుపరిచామని తెలిపారు. వాటిని రికార్డు చేసి ధర్మాసనం ఈ పిటిషన్లో ప్రతివాదులుగా లేని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను సుమోటో ప్రతివాదులుగా చేర్చింది. అక్రమ నిర్బంధాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులు విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది. విశాఖపట్నంకి చెందిన తిరుపతి లొకేషన్ తమ ముందు ఆధారపరచాలని గత వారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేయలేదని ఆయన తరపు న్యాయవాది చింతల సుమన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోకేష్ని తమ వద్దకు పంపాలంటే ఆయన భార్యను పోలీసులు బెదిరించారని చెప్పారు. లోకేష్ స్వయంగా ఇప్పుడు కోర్టు ముందు హాజరయ్యారని నివేదించారు. ఈ నెల 6వ తేదీన అర్ధరాత్రి నుంచి 8వ తేదీ అర్ధరాత్రి వరకు సీసీటీవీల ఫుటేజీని సంబంధించి మ్యాజిస్ట్రేట్లకు సీల్డ్ కవర్లో ఇవ్వాలని పోలీసులను ధర్మాసనం ఈ సందర్భంగా ఆదేశించింది. అలాగే సుధారాణి అనే మహిళను 4 పోలీస్ స్టేషన్లను పోలీసులు రకరకాలుగా వేధించారు. ఆమె తరపు న్యాయవాది పావుడిప్పు శశిధర్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆమెను అక్రమంగా నిర్బంధించి భౌతికంగా గాయపరిచారని తెలిపారు. మ్యాజిస్ట్రేట్కి సైతం ఆమె తన గాయాలను చూపారన్నారు. మ్యాజిస్ట్రేట్ వాటిని పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు ఆయా పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీని సీల్ కవర్లో సంబంధించి మ్యాజిస్ట్రేట్ ముందుంచాలని పోలీసులు ఆదేశించింది. అదేవిధంగా పోలీసులు అక్రమ నిర్బంధంలో బోసా రమణ బుధవారం తమ ముందు హాజరుపరచాలని దర్శి పోలీసులను ఆదేశించింది. రమణ భార్య లక్ష్మి దాఖలు చేసిన వ్యాజ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సోషల్ యాక్టివిస్టులపై కేసులు అంటూ మరొకవైపున పచ్చ బ్యాచ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేయించిన ప్రభుత్వం ఒక్క బాపట్ల జిల్లాలోనే 24 గంటల 29 కేసులు. కూటమి సర్కార్ తప్పిదాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు భయభ్రాంతులు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి అక్రమ కేసులు బనాయిస్తోంది. నిన్నటి వరకు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారని, నేరుగా కేసులు పెట్టి వేధించడంపై విమర్శలు రావడం, న్యాయస్థానం సైతం గట్టిగా ప్రశ్నించడంతో సరికొత్త పన్నాగం పనింది. ప్రభుత్వ పరంగా నేరుగా కేసులు పెట్టకుండా పచ్చ బ్యాచ్ని రంగంలోకి దించింది. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక బాపట్ల జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 24 గంటల 29 కేసులు నమోదు చేయించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన నెరవేర్చిన హామీలపై ప్రశ్నలు సంధిస్తున్న వాళ్ళని లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసి వేధిస్తున్న వర్రా రవీంద్రారెడ్డిపై సోమవారం బట్టిపోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వెంకటరామిరెడ్డిపై బాపట్ల నియోజకవర్గంలో కర్లపాలెం, అద్దంకి నియోజకవర్గంలో సంతమాగులూరులో కేసులు నమోదు చేశారు.
పంచు ప్రభాకర్పై వంగలూరు పోలీసులు, ఇంటూరు రవికిరణ్, ఇంకొల్లు, పెద్దిరెడ్డి సుధారాణి, చీరాల వంటౌన్ హనుమంతరెడ్డి, మేదరమెట్ల, తిరుమల కృష్ణ, చెరుకుపల్లి, శివశంకర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేటపాలెం, అశోక్ రెడ్డి, పచ్చూరు, భజయంత్రి, ఎద్దనపూడి, బగ్గు జయరాం, చందోలు, అమర్నాథ్ రెడ్డి, బాపట్ల రూరల్, సుధాకర్ రెడ్డి, బాపట్ల టౌన్, శ్యామ్, అమృతలూరు, చంద్రశేఖర్, చుండూరు, హరితేజ, వేమూరు, శ్రీనివాసరెడ్డి, నిజాంపట్నం, షేక్ జాన్ నగరం, రామాంజనేయులు, అడవల్దీవి, బాలాజీరెడ్డి, రేపల్లె టౌన్, రావూరి రవి, చౌడాయిపాలెం, కాజాబాబు మరొకరు, చీరాల 2 టౌన్, శ్రీనివాసరాజు, చినగంజాన్ నానీబాయ్, కొరిసపాడు, హరీశ్వర్ అద్దంకి, హరీష్ రావు, హైదరాబాద్కు చెందిన కేసర రాజశేఖర రెడ్డి, బల్లికొరప పోలీసులపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సబ్ జైలు గుడివాడకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు నెక్కల శ్యామ్ సుందర్, ఎండీ కాజాబాబులు సోమవారం మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య, మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము, దేవభక్తుని చక్రవర్తి పరామర్శించారు. గుంటూరు జిల్లా సబ్ జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుధారాణ్ని సోమవారం మాజీ మంత్రి విడుదల రజని, వైఎస్ఆర్సీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా లీగల్ సెల్ బృందంతో కలిసి పరామర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జగన్కి ప్రతిపక్ష నేత హోదాపై కౌంటర్లు వేయండి, శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటర్లు దాఖలు చేసేందుకు శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు మరింత గడువు ఇచ్చింది. గతంలో కౌంటర్ దాఖలకు 3 వారాలు గడువు ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు మరో 4 వారాలు గడువు ఇచ్చింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై రాజీ లేని పోరాటం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై రాజీ లేని పోరాటం చేస్తామని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై కూటమి ప్రభుత్వం మోపిన 2 అక్రమ కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం సోమవారం పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని జై జగన్, జై కాకాని అంటే నినాదాలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:40 వరకు కాకాని పోలీసులు విచారించారు. అనంతరం బయటకు వచ్చిన కాకాని విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం సోమిరెడ్డి వద్దకు వెళ్తే 3 లక్షలు డిమాండ్ చేశాడని బీజేపీ నేతలు పెంచలే నెల్లూరులో విలేకరుల సమావేశం పెట్టి చెప్పడంతో దాన్ని తాను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశానని, చంద్రబాబు అసమర్థ పాలనపై మీడియాతో మాట్లాడితే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశాను, మరో తప్పుడు కేసు నమోదు చేశారని, ఈ 2 కేసులు ఒక్క కేసుకు సంబంధించి పోలీసులు 50 ప్రశ్నలు అడిగారని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు, పోలీసులను హెచ్చరిస్తే సుమోటో కేసులు పెడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరిని బెదిరిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్కి భయపెట్టాలని చూస్తారా, ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదని చెప్పారు. వైఎస్ జగన్ని భయపెట్టాలనుకునే వారికి భంగపాటు తప్పదని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర బడ్జెట్లో సమతుల్యత, సూపర్ 6 అమలుకు నిధులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సజ్జల డైరెక్షన్, వైసీపీ సోషల్ మీడియా యాక్షన్ అన్నటువంటి సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో బూత్ నుంచి పోస్టులు, 40 యూట్యూబ్ ఛానళ్లు, 400 పైగా అకౌంట్లు, ఇతర వ్యక్తుల ఖాతాల నుండి వైసీపీ పోస్టులు, డిజిటల్ కార్పొరేషన్ సిబ్బంది సొంతానికి వాడకం, పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ నుంచే తతంగం, సునీత షర్మిలపై పోస్టులు వెనక అవినాష్ రెడ్డి ఆయన డిక్టేషన్తో పిఏ రాఘవరెడ్డి కంటెంట్, దాన్నే వర్రా రవీంద్రారెడ్డి పోస్ట్ చేశాడు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడి, వర్రా రవీంద్రారెడ్డి అరెస్టు, సహకరించిన మరో 2 కడపలో మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు అసభ్యకర పోస్టులపై ఎక్కుపాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 40,000 కోట్లతో టాటా పవర్, అట్లాగే రీసర్వే డ్రోన్లు డమాల్ అని మరొక వార్తని హైలైట్ చేశారు. జగన్ జమానాలో 200 కోట్లతో డ్రోన్లు కొనుగోలు, డీల్లో ఎన్నెన్ని అడ్డగోలు పనులు, న్యాయ సమీక్షకు వెళ్లకుండా బిట్లుగా టెండర్లు, రాజకీయ సలహాదారు అనుచర కంపెనీలకు లబ్ధి, సర్కారుకు చెత్త డ్రోన్లు అంటగట్టిన వైనం, కొన్న 52 డ్రోన్లలో రెక్కలు తెగి పడిపోయిన 44, బాగు చేయాలంటే కోట్లు కుమ్మరించాల్సింది, రాగానే రీసర్వే నిలిపేసిన కూటమి ప్రభుత్వం డ్రోన్ల దందాపైన దృష్టి పెట్టాలని రైతు సంఘాల వినతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే టీచర్లను వైసీపీ అవమానించింది అంటూ చంద్రబాబు గారి స్పీచ్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయిపోతే మాజీ ఎమ్మెల్యే గ్రంథి ఇంట్లో భారీ బంగారం, డబ్బు స్వాధీనం, 25 మంది ఐటీ అధికారులు 6 రోజులు సోదాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ నివాసంతో పాటు వ్యాపార భాగస్వాములు, సన్నిహితుల నివాసాలు ఆదివారం అర్ధరాత్రితో ఐటీ దాడులు ముగిశాయి. మద్రాసు నుంచి వచ్చిన సుమారు 25 మంది ఐటీ అధికారులు 6 రోజులుగా దాడులు కొనసాగించారు. మిగిలిన 7 నివాసాల్లో కూడా దాడులు ముగిశాయి. సుమారు 10 కేజీల బంగారం, భారీగా డాక్యుమెంట్ ఫైల్స్ తీసుకెళ్లే సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.